వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి కానీ లేదా పాల్గొంటున్న ప్రజల నుంచి కానీ యువత నుంచి కానీ ఎక్కడైనా ఏదో దాడి చేసే రీతిలోనో ఇంకో రకంగానే ఎక్కడన్నా ఒక్కసారైనా ఒక్క సందర్భంలోనో కనపడిందా? అత్యంత శాంతియుతంగా డిమాండ్లను లేదా ఏమి జరిగిందనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, వాళ్ళని చైతన్యపరచడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం తప్ప ఇంకేదైనా వేరే ఉందా? క్రియేట్ చేస్తే మీరు చేసింది, ప్రభుత్వం క్రియేట్ చేసింది అలాంటి వాతావరణం. పోలీసులను ఎక్కడో యుద్ధం జరుగుతున్న దగ్గరికి పంపించినట్టో, ఏదో గొడవ జరుగుతుంటే పంపించినట్టో ఇక్కడ ఏం లేదే. గొడవ జరిగితే మీ వల్ల జరుగుతుంది, మీరు చేస్తే జరుగుతుంది. నిన్న దీక్ష శిబిరాల మీద అటాక్ చేసింది ఎవరు రమ్మన్నారు? దీక్ష కూర్చుంటే ప్రజలకు యాక్సెప్టెన్స్ లేకపోతే ప్రజలు రిజెక్ట్ చేస్తారు. మేము పెట్టిన డిమాండ్స్లో గన వాస్తవం లేకపోతే ప్రజలు వచ్చి స్పందన ఎందుకు వస్తుంది? దానికి నువ్వు తపన పడడం ఎందుకు? ఈ పోలీసు వ్యవస్థనంతా దుర్వినియోగం చేయడం ఎందుకు? మా దానికి రెస్పాన్స్ రాదు, ఫెయిల్ అవుతాంగా. లేదా ప్రజలే మమ్మల్ని అడుగుతారు కదా, ఏముందబ్బా ఇది బాగా చేశారు కదా అయినా మీరెందుకు అంటున్నారని. తప్పు జరిగింది. ఇంకా దాంట్లోకి సంబంధించి కూడా నిర్దిష్టమైన ప్రశ్నలు మేము వేసినవి, నిర్దిష్టమైన ప్రశ్నలు అసలు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ప్రభుత్వం కానీ ఆయన కుమారుడు ఎవరైతే విద్యాశాఖకు ఉన్నాడో ఆయన కానీ చేయని క్వశ్చన్స్ సంధించినవి. ఎక్కడైనా పరీక్ష పెట్టి అర్హత పరీక్ష కొంతమందికి దాని నుంచి సపరేట్ అర్హత పరీక్ష లేకుండా అర్హత పరీక్ష అవసరం లేకుండా చేసినవి ఎక్కడన్నా ఉందా? అసలు పరీక్ష లేకుండా మొత్తం తీసుకుంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కొద్దిమందికి ఎగ్జామ్ చేయడం జరిగింది, వాస్తవమా కాదు దానికి అసలు మాట్లాడు. పైగా స్పోర్ట్స్ కోటా కింద ఈ పరీక్ష అయిపోగానే, దీని అవసరం అయిపోగానే మళ్ళీ పాత స్టేటస్ పరీక్ష అవసరం మళ్ళీ తీసుకొచ్చారు. ఇంకా అంతకంటే అంటే ఒక తప్పు, ఒక అక్రమం కాన్షియస్గా తెలిసి అడ్డదారుల్లోనో తమ వాళ్లను డబ్బు కమ్ముకోవడానికో తీసుకోవడానికి ఒక దారి రాచమార్గం ఏర్పాటు చేసుకునే నిర్ణయం, కుట్ర, దాని అమలు హైయెస్ట్ లెవెల్లో జరిగిందని ప్రూవ్ అవుతుందా లేదా? స్పోర్ట్స్ నుంచి అక్కడి నుంచి జీవో వస్తుంది, G7 నుంచి ఇక్కడి నుంచి వస్తుంది, వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేస్తారు. దాని గురించి అడిగితే దాని గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పరు? నిజంగా ప్రభుత్వానికి తెలియకుండా ఇంత సీరియస్ వేలాది మంది లక్షలాది మంది రాసిన ఒక పరీక్ష, వేలాది పోస్టులు నింపే ప్రక్రియ, టీచర్ పోస్టులు, వాటికి సంబంధించి డెసిషన్ ఎక్కడన్నా ఇట్లాంటిది జరుగుతుందా? ఈ ఎగ్జామ్షన్ ఇచ్చేది, పోనీ ఎగ్జామ్షన్ ఇచ్చేది కరెక్ట్ అనుకుంటే మళ్ళీ నువ్వు ఎందుకు దాన్ని పాత జీవోని పునరుద్ధరించడం, ఇది తీసేసావు? ఆన్సర్ లేదు. అలాగే లీకేజీ క్లియర్గా తెలుస్తుంది. ఎవరైతే పరీక్ష పేపర్లు సెట్ చేసే వాళ్లకు SCERT డైరెక్టర్కు మాత్రమే పరీక్ష పత్రాలు, ప్రశ్న పత్రాల మీద పూర్తి ఇది ఉంటుంది, తన అవగాహనలో ఉంటాయి, తన కంట్రోల్లో ఉంటుంది. పరీక్షలు నిర్వహించే వాళ్ళకు అరగంట ముందు మాత్రమే, ఎగ్జామ్కి అరగంట ముందు మాత్రమే పోతాయంటే రెండింటికి కలిపి ఒకరినే పెట్టారు. అంటే ఎవరి చేతైతే సెక్యూరిటీ ఇది ఉందో, ఎవరైతే పరీక్ష పెడతారో వాళ్ళ చేతిలోనే నిర్వహణ కూడా ఉంది. అలాగే ఎవరైతే మెరిట్ లిస్ట్లో టాప్ వచ్చినాడో ఆ మెరిట్ లిస్ట్ కరెక్ట్ చేసి మళ్ళీ సెకండ్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు. దాని గురించి కిమ్మని మాట్లాడరు. ఆ టాప్ వచ్చిన అతను ఎవరు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ SCERTలో, అంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసే దగ్గర. అది కూడా ఎట్లా తెలిసింది? ఆయన కోర్టుకు పోతే తెలిసింది, లేకపోతే బయటకు గప్చుప్ ఎక్కడా కనపడకుండా మెరిట్ లిస్టు పెట్టేసి మార్చేశారు. ఎక్కడైనా ఇంతవరకు జరిగిందే? దీనికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుత్వం? ఎందుకు ఇవ్వట్లా? తర్వాత మెరిట్ దీనికి సంబంధించిన లిస్టు తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చింది తప్ప మధ్యలో ఎవరెవరిని షార్ట్ లిస్ట్ చేసి 1:1 సెలెక్ట్ చేసినా పెట్టలా. ఎందుకు పెట్టలా? పర్సన్ టు పర్సనే మెసేజ్ పంపించారు. ఎందుకంటే
పరీక్ష లేకుండా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ విషయం బయట ఎక్కడా పొక్కకూడదు. మరి దానికి ఆన్సర్ ఇవ్వాలిగా, ఇవ్వట్లా. అలాగే లీక్ అయింది అనడానికి కృష్ణా జిల్లాలోని ఒక కోచింగ్ సెంటర్తో సంబంధం ఉండే వ్యక్తి డెప్యుటేషన్ మీద ఎస్సీఆర్టీలో ఉన్నాడని బయటపడింది. సంవత్సరం నుంచి అతను ఉన్నాడు. అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంటే ప్రశ్నపత్రాలు సెట్ చేసే దగ్గర అక్కడి నుంచే బయటకు వచ్చాయని అంటున్నారు. దానికి ఆన్సర్ లేదు. ఇట్లా మొత్తం లీకేజ్ జరిగిందనే దానికి బలమైన తిరుగులేని ఆధారాలు దానికి ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో అయితే ఎప్పుడైతే స్పోర్ట్స్ కోటాలో ఫ్రీగా ఈ పరీక్ష లేకుండా, డిఎస్సి పరీక్ష లేకుండా ఇవ్వచ్చు అన్నారో, దానిలోకి ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళందరికీ ఉండవు కాబట్టి ఫేక్ సర్టిఫికెట్లు వచ్చేసాయి. ఎంపీ ఇచ్చిన సర్టిఫికెటు, అతను ఏదో సాఫ్ట్ బాల్ జూడోను, ఇంకొక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, ఇద్దరు టీడీపీకి చెందిన వాళ్ళే, వాళ్ళు ఇచ్చిన వచ్చి ఇవన్నీ ఒకదానికి ఇవన్నీ ఉన్నాయి, కనపడుతున్నాయి కళ్ళ ముందు. వాటితో సాక్ష్యాలతో సహాయం. ఇంకా ఘోరం, ఎప్పుడైతే ఇవి బయటకు వచ్చాయో ఆ సర్టిఫికెట్లలో కూడా మళ్ళీ ట్యాంపర్ చేసి మార్చారు. ఒక వ్యక్తికి ఫైనల్ సర్టిఫికెట్ ఈ బేసిస్ మీద ఇచ్చామన్న దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ వేరే వ్యక్తిది పెట్టారు. ఇది బయటపడింది. పాయింట్అవుట్ చేయగానే ఆ బ్యాకప్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఏ అర్హత వల్ల ఫైనల్ సర్టిఫికెట్ దాంట్లో పోటీల్లో పాల్గొన్నాడో అది తీసి మళ్ళీ ఇతనికి ఎక్కడి నుంచో ఫేక్ సర్టిఫికెట్ తెచ్చిపెట్టినట్టున్నారు. అది పెట్టారు వెబ్సైట్లో. కానీ మెయిన్ దాంట్లో డేటాలో మాత్రం తీయడం మర్చిపోయారు. అది అట్లాగే దొరికిపోయారు. అంటే ఒక తప్పును కవర్ చేయడానికి తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా దీని గురించి ఇదిగో మీకు అందరికి అనుమానాలు ఉన్నాయి కదా, ఇదిగో మేము ఎంక్వైరీకి వేస్తున్నాం అని ఎందుకు అనలేకపోతున్నారు? నిజంగా కింది స్థాయిలోనో ఎక్కడో సిస్టంలో ఉండే లోపాల వల్లనో జరిగితే చేసేవాళ్ళేమో. ఎప్పుడైతే పైనుంచి ఉన్నారు కాబట్టి టాప్ లెవెల్లో, అంటే దానికి నిర్వహిస్తున్న విద్యా మంత్రిత్వ శాఖను చూస్తున్న లోకేష్ దగ్గర నుంచి ఉంది కాబట్టి ఇంకా ఎక్కడ సందు ఇచ్చినా నిర్రేగన ఒకటి కిందది పెడితే మొత్తం బయటికి ఒప్పుకోవాల్సి వస్తుందేనో అడ్డంగా. ఏమీ లేదు, అంతా బాగుంది, కావాలని చేస్తున్నారని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆయన గ్యాంగ్ కానీ ప్రభుత్వం కానీ ఆ స్టాండ్ తీసుకుంది అనేది క్లియర్ కనపడుతోంది. ఇది వాస్తవం. దాని మీద జరుగుతున్న ఉద్యమం, ఈ ఉద్యమం ప్రజల్లో బ్రహ్మాండంగా పోతుంది కాబట్టి, ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి, ముఖ్యంగా యువత, విద్యార్థులు, యువజనులు వీళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి మా పార్టీ ఇచ్చే పిలుపుకు రెస్పాన్స్ అట్లా వస్తుంది. ప్రతి ప్రోగ్రాము బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఈరోజు ర్యాలీలు కూడా అంతే. ఈరోజు ర్యాలీల్లో నిన్న సాయంత్రం వరకు మేము లెటర్లు ఇచ్చి అన్ని చోట్ల మాది ర్యాలీలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రొటెస్ట్ ర్యాలీలు జరుపుతున్నాం, శాంతియుతంగా జరుపుతున్నాం, మాది బాధ్యతనిచ్చి 4-5 రోజుల పైన. ఎందుకంటే ప్రోగ్రామ్ ఎప్పుడో డిసైడ్ చేసింది, స్టేట్ ప్రోగ్రామ్. అది అంత పీస్ఫుల్గా పాయింట్ టు పాయింట్ చెప్పి, ఎక్కడ అటాకో చలో అసెంబ్లీలో ఇంకోటి కాదు, వేరే ఇవ్వలేదు, కేవలం ఇలాంటి పీస్ఫుల్గా ఇది చేస్తామనంటే దానికి నిన్న ఈవినింగ్ వరకు కామ్గా ఉండి నిన్న మధ్యాహ్నం సాయంత్రం నుంచి మొదలు పెట్టారు నోటీసులు ఇవ్వడం. చేయడానికి వీల్లేదు, సెక్షన్ 30 ఉంది, లేదా 144 ఉంది, లేదా ఏమంటారు శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది, మిమ్మల్ని బయటికి రానివ్వం, ఎవడు వచ్చి పాల్గొనవద్దు, టెర్రరైజ్ చేసే ప్రక్రియ, కేసులు పెడతాం ఎవరన్నా వచ్చి పొరపాటున పార్టిసిపేట్